హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. వేరుశనగ గింజలను మోతాదు మించి ఎక్కువగా తింటే ఏమవుతుందో ఈరోజు తెలుసుకుందాం. వేరుశనగ గింజలను ఈ విధంగా నీటిలో నానబెట్టి రాత్రి సమయంలో మరుసటి రోజు ఉదయం తినవచ్చు, లేదా ఉడికించుకొని తినవచ్చు. ఈ వేరుశనగ గుళ్ళను మోతాదు అంటే రోజుకి 2 స్పూన్లు మించి ఎక్కువగా తీసుకోకూడదు. 2 స్పూన్ల మించి తీసుకుంటే కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వేరుశనగల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయినా సరే ఎక్కువ మోతాదులో తీసుకుంటే కొన్ని సమస్యలు వస్తాయి. తప్పనిసరిగా మనం 2 స్పూన్లు మించి తీసుకోకూడదు. వేరుశనగల్లో ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉంటుంది. ఇది పైటిక్ యాసిడ్ పైటేట్ రూపంలో నిల్వ చేయబడుతుంది. ఇది అధిక పైటేట్ ఎక్కువగా తీసుకోవటం వలన ఐరన్, జింక్, కాల్షియం, మాంగనీస్ వంటి ఖనిజాల శోషణను నిరోధిస్తుంది. దాంతో రోజులు గడిచే కొద్దీ పోషకాహార లోపం వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా బరువు తగ్గటానికి ప్రయత్నిస్తున్న వారు కూడా వేరుశనగ గింజలను ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే ఎక్కువగా తింటే బరువు పెరగటానికి అవకాశం ఉంది. అలాగే ఎక్కువగా తీసుకోవటం వలన కడుపులో అసౌకర్యం కలుగుతుంది. వేరుశనగ గింజలను ఎక్కువగా తీసుకుంటే మలబద్ధకం, విరేచనాలు, కడుపొబ్బరం వంటి జీర్ణ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్యలతో బాధపడేవారు వేరుశనగ గింజలకు చాలా దూరంగా ఉంటేనే మంచిది. తప్పదు అనిపిస్తే 1 స్పూనుకు మించి తీసుకోకూడదు. అలర్జీ సమస్య ఉన్నవాళ్ళు కూడా వేరుశనగ గింజలకు దూరంగా ఉంటేనే మంచిది. ఎందుకంటే కొంతమందిలో ప్రతిచర్యను ప్రేరేపిస్తాయి. అంతో ముక్కు కారటం, గొంతు, నోరు నొప్పి, చర్మ సమస్యలు, శ్వాసకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలర్జీ సమస్య ఉన్నవాళ్ళు, కడుపుకు సంబంధించిన సమస్య ఉన్నవాళ్ళు, బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారు వేరుశనగ గింజలకు దూరంగా ఉంటేనే మంచిది. చాలామంది వేరుశనగ గింజలను స్నాక్స్ రూపంలో తీసుకుంటారు. వీటిని పేదవాని బాదంగా చెబుతూ ఉంటారు. అయితే ఏదైనా మోతాదు మించితే అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి మోతాదు మించకుండా వేరుశనగ గింజలను తీసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలు, అంటే మనం ప్రయోజనాలు కన్నా నష్టాల గురించి ఎక్కువ చెప్పుకున్నాం. ఈ నష్టాలు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మోతాదు మించకుండా తీసుకోవాలి. రోజులో 2 స్పూన్ల వేరుశనగ గింజలను వేగించి లేదా ఉడికించి లేదా నానబెట్టి రాత్రి సమయంలో మరుసటి రోజు ఉదయం ఆ గింజలను తిన్నా సరిపోతుంది. వేరుశనగ గింజలు లిమిట్గా తీసుకుంటే డయాబెటీస్ ఉన్నవారికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన సమస్యలు ఉన్నవారు దూరంగా ఉంటేనే మంచిది. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం వీడియో లైక్ చేయండి.